హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక విశాఖపట్నం నుండి కోఆపరేట్ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కోఆపరేట్ బ్యాంక్లోని ప్రొబేషనర్ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ ఇన్ ది విశాఖపట్నం కోఆపరేట్ బ్యాంక్ విశాఖపట్నం. దీనిలోని ప్రొఫెషన్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేయటకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక దీనికి ఓపెనింగ్ డేట్ ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ పేమెంట్ చూసుకుంటే కనుక జనవరి 1, 2022 24 మండే ఫ్రమ్ ది 10 గంటల కాడ నుండి ఆ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ పేమెంట్ ప్రైస్ చూసుకుంటే కనుక 28 జనవరి 2024 సండే అప్ టు 4 PM కల్లా వెబ్సైట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇక డేట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ అయితే ది మంత్ ఆఫ్ ది ఫిబ్రవరి 2024లో అయితే ఇది టెస్ట్ అయితే జరుగుతుంది. మొత్తం వేకెన్సీ చూసుకుంటే కనుక 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక 20,330 రూపాయల నుండి 45,590 రూపాయల వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్గా చూసుకోవచ్చు, మనకి అరౌండ్ 38,000 అయితే బై హ్యాండ్ అయితే రావచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనకు దీనికి 60% మార్కులతో డిగ్రీతో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగాను ది ఏజ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆఫ్ ది షుడ్ బి ది మినిమం 20 అండ్ ద మ్యాక్సిమం 30 ఇయర్స్ ఆఫ్ ది ఉండాలి. 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక షుడ్ బి హ్యావ్ టు బోర్న్ ద బిట్వీన్ ఆఫ్ ది జనవరి 1, 1991 నుండి 31 డిసెంబర్ 2003 వరకు అయితే మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది. స్టాఫ్ వర్కింగ్ ఇన్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కెన్ బి అప్లైడ్ ది ఆర్ ది అదర్వైజ్ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రపోజ్డ్ ది అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు అయితే 1000 రూపాయలు అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి. అదేవిధంగా దీనికి టూ టైర్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్స్ దీనిలోని సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్లోని 30 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఇక 30 మార్కులకి అయితే ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 30 మార్కులు అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ జనరల్ బ్యాంకింగ్ 35 మార్క్స్ అయితే ఉంటుంది. 35 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక 100 మార్క్స్కి అయితే 100 క్వశ్చన్స్. అదేవిధంగా 90 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్. అదేవిధంగాను ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక దీనికి మెయిన్ ఎగ్జామ్స్ అయితే దీనికి సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే కనుక ఓవరాల్గా అయితే 155 క్వశ్చన్స్కి అయితే 200 మార్కులు అయితే ఉంటుంది. దీనికి 2.5 గంటల పాటు టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేటివ్ రైటింగ్ అండ్ ఈజీ అయితే 158 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 250 మార్కులకి అయితే ఉంటుంది. దీనికి 3 అవర్స్ అయితే ఉంటుంది. ఇక దీనికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే 50 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ అరైవింగ్ ద స్కోర్స్ చూసుకుంటే కనుక దీనికైతే ఇక్కడ ఆన్లైన్ టెస్టింగ్ అండ్ ఇక దీనికి అదేవిధంగా ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే కనుక విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి వంటి దీంట్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక ఆల్రెడీ డిస్కస్ చేసాము. 28/1/2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. దీనికి ఆన్లైన్ టెస్ట్ అయితే ఫిబ్రవరి 24లో జరగవచ్చు. ఇక హౌ టు అప్లై ద డీటెయిల్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజ్ ఆఫ్ ది డాక్యుమెంట్ స్కానింగ్ అప్లోడ్ చేసి పెట్టాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు ఆ అప్లికేషన్ డైరెక్ట్గా అయితే లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.